ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మీరు కోరుకున్నటువంటి కోరికలు అతి త్వరగా నెరవేరాలి అంటే ఏం చేయాలి? చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తాను నాన్న. దానికల్లా మీరు ఆచరించవలసింది, సహజంగా లక్ష్మీ అమ్మవారిని మనం ఎక్కువగా ఆరాధిస్తుంటాము, పూజిస్తుంటాము. మన సమస్యలు అనేటువంటివి కొంచెంగా తగ్గుముఖం పట్టాలి అని చెప్పేసి ఎన్నెన్నో పరిహారాలు అనేవి చేస్తూ ఉంటాము. అందులో ప్రధానంగా చేసేది నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము అనేటువంటిది చాలా చక్కని పరిహారం. మన మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరాలి అనంటే, సమస్యలు తగ్గుముఖం పట్టాలి అనంటే మీరు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసి రావటం అనేది చాలా చక్కని పరిహారం నాన్న. ఒక 9 రోజుల పాటు వరుసగా ప్రతిరోజు 9 సార్లు ప్రదక్షిణాలు చేసి రావడం తమోత్తమం. ప్రదక్షిణాలు చేసి అది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ పక్కనే శివుడి గుడో, ఆంజనేయ స్వామో, గణపతో ఎవరైనా ఉంటారు అక్కడ. ముందు నవగ్రహాలకు చేసి ఆ తర్వాత భగవంతుడి దర్శనము అనేటువంటిది చేసుకోవాలి. ఒక అమ్మవారు ఏదైనా ఒక గుడి తప్పనిసరిగా ఉంటుంది. ఆ గుడిలోనే నవగ్రహాలు ప్రతిష్ఠ అనేది చేస్తారు. సో తప్పనిసరిగా అక్కడ ప్రదక్షిణాలు అనంతరము అక్కడ దేవదర్శనము అనేది కూడా చేసుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. మొదలు ఒక 10 నిమిషాల పాటు కూర్చోవాలి నాన్న. కూర్చుని ఒక మంత్రము అనే దాన్ని జపించండి. కనీసం ఒక 108 సార్లు అయినా మానసికంగా ఆ మంత్రాన్ని అనుకోండి, జపించండి యథార్థంగా. అలా చేశారు అనంటే ఎటువంటి కోరికైనా సరే అతి త్వరగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే దీనితో పాటుగా మరొక పరిహారము అనేది కూడా సహజంగా శుక్రవారం నాడు ఇదే ఆచరించండి. ఒక 108 తామర పువ్వులు అనేవి తీసుకుని వచ్చి 108 తామర పువ్వులు కూడా చక్కగా ఆ మొగ్గగా ఉన్నదాన్ని ఇలా విడదీసి, వెనక ఎక్కువగా కాడ ఉన్నదాన్ని కాస్త కట్ చేసి కొంచెం చిన్నగా కాడ అనేది ఉంచి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తామర పువ్వు అనేది లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించండి. ఒక్క శుక్రవారమైనా సరే మీరు అలా ఆచరించండి. అద్భుతమైన ఫలితము అనేది అతి త్వరగా చూస్తారు నాన్న. యథార్థంగా తెలియజేస్తున్నా, చాలా త్వరగా చూడగలుగుతారు. అసలు ఎటువంటి కోరిక అనేటువంటిది ఉన్నా మన మనసులో ఆ కోరిక అనేది నెరవేరుతుంది. అలాగే చక్కని మన మనసులో ఎంతో కాలంగా ఆ కోరిక కోరుకుంటాము, అయినా ఇంతవరకు ఆ కోరిక నెరవేరలేదు నాకు అని మానసికంగా బాధపడుతుంటారు ఎక్కువ మంది. అలాంటి వారికి అతి త్వరగా చక్కగా కోరిక నెరవేరాలి అనంటే 5 రకాల పళ్ళు అనేవి తీసుకొని, 5 రకాల పళ్ళు కూడా కొంచెంగా క్వాంటిటీ తీసుకొని ఒక బౌల్లో ఆ గుజ్జు అంటారు, 5 రకాలని ఇలా కలపండి. కలిపితే ఒక గుజ్జు వస్తుంది. గుజ్జు మధ్యలో మీరు చేయాల్సింది తామర ఒత్తులు అని ఉంటాయి నాన్న. ఆ తామర ఒత్తులు అనేవి ఒక 6 తామర ఒత్తులు అందులో వేయండి. వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి. మన ఇంట్లోనే అమ్మవారి ముందు దీపారాధన చేసి క్షీరాన్నం నైవేద్యం పెట్టండి. అలా చేశారు అనంటే వాస్తవంగా అసలు ఇంతవరకు నెరవేరని కోరిక అనుకున్నటువంటి వారికి కోరిక నెరవేరుతుంది. ఆ విధంగా 6 శుక్రవారాల పాటు చేయండి నాన్న. ఇలా మీరు 6 శుక్రవారాలు చేయండి. ఒక శుక్రవారం చేశారు అంటేనే మీరు మంచి రిజల్ట్ చూస్తారు త్వరగా. అయితే ఆ బౌల్లో ఎందుకు పెట్టాలి పళ్ళ గుజ్జు అని అంటే అది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి లిక్విడ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు బనానా కావచ్చు, సపోటా, లేదా కొద్దిగా జామపండు గుజ్జు, ఒక గ్రేప్స్ ఉండేటైతే గ్రేప్ అది ఒకటి, లేదా మరొక ఫ్రూట్ ఏదైనా సరే ఆ ఫ్రూటు అందులో, అంటే ఇది ఆరెంజ్ కావచ్చు ఏదైనా, అది ఆ తొనలు తీసి ఇవన్నిటిని కలుపుతారు. మీరు కలిపినప్పుడు లిక్విడ్గా అవుతుంది, అది సాలిడ్ గట్టిగా ఉండదు. కాబట్టి ఒక బౌల్లో వేసి ఆ మధ్యలో 6 తామర ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి. ఈ విధంగా 6 శుక్రవారాల పాటు చేయండి. లక్ష్మీ కటాక్షం కలిగి ఇంతవరకు నా కోరిక నెరవేరలే అని బాధపడేటువంటి వారికి అతి త్వరగా కోరిక నెరవేరుతుంది. ఇది యథార్థం. ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుంది నాన్న. అమ్మవారి దయ వల్ల నమ్మకం ఇంపార్టెంట్, భక్తి విశ్వాసం ఇంపార్టెంట్. అలా చేసిన తర్వాత మహాలక్ష్మాష్టకం అని ఉంటుంది, అది చదవండి. ఒక 3 సార్లు చదవండి ఎట్ ఏ టైం, త్రికాలము కాదు, సింగిల్ సిట్టింగ్లోనే 3 సార్లు చదవండి. నమస్తే సు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇలా మీకు మహాలక్ష్మాష్టకం అని లలితా విష్ణు సహస్రనామాడు పుస్తకంలో ఉంటుంది. అది 3 సార్లు చదవండి నాన్న. డెఫినెట్గా మీ మనసులో సంకల్పం నెరవేరుతుంది. అలాగే శ్రీ సూక్తము అని కూడా ఉంటుంది పుస్తకంలో. ఆ శ్రీ సూక్తము అనేది కూడా చదవండి. అలా చదివారు అని అంటే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం కలిగి మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది. దీనితో పాటు
మరొక చక్కని పరిహారము అనేది తెలియచేస్తాను. ఒక సిల్క్ దారం, సిల్క్ థ్రెడ్, అది ఏ కలర్ అయినా కావచ్చు, వైట్ కలర్ కావచ్చు, రెడ్ కలర్ కావచ్చు, ఎల్లో కలర్ కావచ్చు, గ్రీన్ కలర్ కావచ్చు. సిల్క్ థ్రెడ్ మామూలు మనం నూలు ఈ దారం ఎలా వాడతా ఆ దారం కాకుండా సిల్క్గా ఉండే దారం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయితే సఫర్ అవుతూ ఉంటారో, బాధపడుతూ ఉంటారో, ఆ వ్యక్తి ఎంత హైట్ అయితే ఉంటారో అంత హైట్ పైన కింది వరకు కొలిచి అంతా ఒక వరుస దారం కట్ చేసేయండి. అంటే ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 5'7" ఉండొచ్చు, 5'5" ఉండొచ్చు, 5'3" ఉండొచ్చు. వాడు ఎంత హైట్ అయితే ఉంటారో అంత హైట్ కొలిచి దారం కట్ చేసేయండి. ఆ తర్వాత ఆ దారంతో కొన్ని మామిడాకులు అనేవి సిద్ధం చేసుకొని ఆ మామిడాకులు ఇలా దండ కట్టినట్టుగా దండ కట్టండి, లేదా సూది దారంతో గుచ్చండి, మీ ఇష్టం, మీ కన్వీనియంట్. అలా గుచ్చి దాన్ని ఆ మామిడాకులు గుచ్చినటువంటి ఆ దారాన్ని పారే నీటిలో నిమజ్జనం చేసేయండి, కలపండి. ఒక నది కావచ్చు, పారే నీరు కావచ్చు, ఫ్రెష్గా ఉండాలి వాటర్, ఎప్పుడు కూడా డర్టీ వాటర్ ఉండకూడదు. చక్కగా అలా మీరు అందులో వదిలేసేయండి. అది ఏ రోజు చేయాలమ్మా అన్న సందేహం కలుగుతుందేమో. మీరు గురువారం కానీ ఆదివారం రోజు కానీ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. గురువారం కానీ ఆదివారం కానీ ఈ 2 రోజుల్లో చేయవచ్చు. ఒక్కసారి చేస్తేనే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇన్నిసార్లు చేయాలని నియమం ఏం లేదు, మీరు చేయవచ్చు. ఒకసారిలో 2 సార్లు మీరు చేయండి, ఆచరించండి, మంచి రిజల్ట్ ఉంటుంది నాన్న. దీనివల్ల యథార్థంగా చాలా చక్కని ఫలితము, పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఉండి వచ్చి మనసులో కోరిక సంకల్పం అనేది నెరవేరుతుంది. ఈ పరిహారం కూడా మీరు తప్పనిసరిగా ఆచరించండి. ఈ కోరిక మాకు నెరవేరట్లేదు, ఎంతో కాలంగా మేము చేస్తున్నాం కానీ అనుకున్నటువంటి మొండి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక నెరవేరుతుంది. బయటికి చెప్పుకోలేరు కూడా కొంతమంది, ఈ కోరిక అనేది వ్యక్తీకరించకపోవచ్చు. అలాంటి కోరిక కూడా కోరుతుంది నాన్న, మీకు నెరవేరుతుంది. కానీ ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఇంకా ఏవైనా సరే సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. కాకపోతే ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవటం అవసరము. అలా తీసుకుని వచ్చారు అంటే మాత్రం తప్పనిసరిగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాన్న. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమంది షేర్ చేయండి.